తీయాలి. నువ్వు నెంబర్ రాలేవరా వీడికి జనాల కట్టలు అక్క గిట్రా పెద్ద ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. గుర్తుపడుతున్నావా? ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. మొదటి ఉంటుంది బావాని ఓటు ఎవరికంటే చెల్లని ఓటు ఎవరికంటే చెల్లని ఓటు ఎవరికంటే అక్కాని ఓటు ఎవరికంటే గుర్తుల గుర్తొచ్చుకో ఎవరికంటే అక్కాని ఓటు ఎవరికంటే గ్రామ ప్రజలకు, గ్రామంలోనున్న కుటుంబ సభ్యులకు నేను మీ కాపర్తి కృష్ణమూర్తిని. ఈసారి మోతెలో జనరల్ వచ్చింది కనుక మీ అందరి మనసులో నేనున్నా అని, నేను ఇంటర్నల్ సర్వే చేసుకుంటే మీ అందరి మనసులో ఉన్నా అని చెప్పి నాకు తెలియగానే నేను నామినేషన్ వేసిన. ప్రతి ఒక్కరు చెప్తారు నేను ఇది చేస్తా అది చేస్తా అని. నేను మాత్రం చేసేదే చెప్తున్నా, చేయరాంది ఏది చెప్తలేను. మనం ఫస్ట్ మన గ్రామానికి ఇది కావాలి అది కావాలి అనేది కాదు. ఫస్ట్ మన గ్రామానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదు, బస్సు సౌకర్యం సరిగా లేదు. ఫస్ట్ ఇది ఎవరు చూస్తలేరు. ఇది మా అన్నయ్య పీరియడ్లోనే బస్సు వచ్చింది. ఇప్పుడు నా పీరియడ్లో నేను చేసేదంటే మెదక్ నుంచి మోతెకు వచ్చి కట్ట మీదకించి మళ్ళీ వయా పోవాలి. అది ఫస్ట్ ప్రణాళిక నాది. ఇంకొకటి మన మిడిదొడ్డి కాడ ఉన్న హైదరాబాద్ బస్సు నైట్ హాల్ట్ చేస్తుంది. అది మోతెల నైట్ హాల్ట్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ పోయేటట్టు చేస్తా. ఇదొకటి. మీకు ఎందుకంటే ఎంతసేపు నాకేం చేస్తాడు కాదు, బస్సు సౌకర్యం ఉంటే అందరికీ కూరగాయలు పెట్టడానికి కానీ అన్నిటికీ అవకాశాలు వస్తాయి. ఈ బస్సు సౌకర్యం ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది. ప్లస్ గ్రామంలో ప్రతి ఒక్కటి చేయడానికి నేను ముందుకు వస్తున్నా. ఏది మనకు నిన్ననే ఒక దగ్గరకు పోతే పందుల బెడద ఉందన్నారు. పందుల బెడదకు ఒక శాశ్వత ప్రణాళిక నా దగ్గర ఉన్నది. వాళ్ళకు కూడా ఒక కోళ్ళ ఫారం లెక్క ఒక పందులకు కూడా ఒక ఫామ్కు ఇప్పించి ఈ గ్రామంలోని పందులన్నీ అక్కడనే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి కాబట్టి వాళ్ళని కూడా బయటకు వెళ్ళగొట్టలేము మనం. ఆ పందులను కూడా అక్కడ ఒకటి మనము తడి చెత్త పొడి చెత్త మన ఇంట్లో వేస్తాం. ఆ తడి చెత్త అంతా తీసుకుపోయి పందులకు వేసుకుంటారు. మన దగ్గర కూడా దానికి దాన వస్తుంది. వాళ్ళ కుటుంబం కూడా దానితోటి బతకగలుగుతారు. అంటే ఒక్కొక్కటి నాది ఒక్కొక్క విధానంలో నాది. ఇంకోటి ఏంటంటే నాది రాజకీయ మైండ్లో బిజినెస్ మైండ్.
మీకు బాగా ఆలోచించాలి. నేను డెవలప్ కావాలి, నా ఊరు డెవలప్మెంట్ కావాలి. మీరు అందరు చూస్తున్నారు, నేను 50 సంవత్సరాల నుంచి మోతేనే ఉన్నా, బయటకు పోలే. మీరు అందరు అనుకుంటారు ఇట గెలవంగానే రైస్ మిల్కి వెళ్ళిపోతాడు అనుకుంటారు. 5 ఏళ్ళు సేవ చేసేదానికి మీకు వస్తున్నా, మా అన్న పర్మిషన్ తీసుకొని మీకు 5 ఏళ్ళు మీ అందరికీ మీరు ఆహ్వానిస్తే మీకు సేవ చేసేదానికి నేను రెడీ ఉన్నా. ఇది నా విన్నపం అనుకొని నాకు మాత్రము ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నా. ఓటు.